దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శిలువ ధ్యానాల్లో మనమందరం నిమగ్నమై ఉన్నాం. మరి శిలువను గూర్చిన ఆ సత్యాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఆ శిలువ విలువ గుర్తెరిగిన వారమై శిలువ ద్వారా కలిగే ప్రతిఫలం, లాభం, ఆశీర్వాదం మనం అనుభవిద్దాం. దేవుడు ఆయన శిలువ దీవెనలు మనకి మెండుగా దయచేయనుగాక. ఆమె ఈరోజు వాక్యం నిమిత్తం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వండర్ఫుల్ కదండి. దేవునికి స్తోత్రం కలుగు. దేవుడు తన్ను తాను ఎందుకు అప్పగించుకున్నాడో ఇక్కడ మనకి చాలా క్లియర్గా మరి రాయబడి ఉన్నదండి. ఎందుకు ప్రభు అప్పగించుకున్నాడంట? సంఘాన్ని పరిశుద్ధమైనదిగా, సంఘాన్ని నిర్దోషమైనదిగా, సంఘాన్ని మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవాలి. ఆమె అంటే ఆయన శిలువ ద్వారా సంఘము పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, నిర్దోషమైందిగా, పవిత్రమైందిగా, మహిమగల సంఘముగా మార్చబడతా ఉంది. అంటే మనం పవిత్రపరచబడతా ఉన్నాం. ఎలాగూ అంటే క్రీస్తు శిలువ ద్వారా. మన దోషాలు, మన అపవిత్రత, మన పాపం, మన శాపం, మన మచ్చ, ముడత, డాగు అంతా యేసుక్రీస్తు శిలువ ద్వారా కొట్టివేయబడతా ఉంది, కడిగివేయబడతా ఉంది. అందుకోసమే తను తాను అప్పగించుకున్నాడు. మన నేరాలు, మన అపరాధాలు ఆయన భరించారండి. ఆయన మోసారనమాట మనల్ని నిర్దోషులుగా చేయాలని. ఒకరోజు వస్తుంది, ఆ రోజు మనం యేసు ముందు నిలబడాలి, తండ్రి ముందు నిలబడాలి. నిలబడాలంటే మనలో దోషం కనపడకూడదు. ఆ దోషాలు పోవాలంటే మనమేమీ చేయలేం. అందుకే యేసు ప్రభువారే తన్ను తాను అప్పగించుకున్నాడట. చాలామంది అంటారు తెలియక, ఆయన చంపేశారు, ఆయన కొట్టేశారు, ఆయన్ని గాయపరిచారు. ఆయన అప్పగించుకున్నాడంట కొట్టబడడానికి, శిక్షించబడడానికి. ఎందుకంటే మచ్చ ముడత లేని, మరి డాగు లేనటువంటి, నిష్కలంకమైనటువంటి ఒక నిర్దోషమైన సంఘముగా ఆయన మనల్ని చూడటానికి, ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి, అంటే ఆయన రాజ్యములో మనల్ని ఉంచడానికి దేవుడు ఒక అద్భుతమైన మరి ప్రణాళికతో తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు తను తాను అప్పగించుకునేటువంటి ఆ యొక్క పర్పస్, ఉద్దేశం ఏదైతే ఉందో అది నువ్వు గమనించగలిగితే ఆ క్రీస్తు శిలువ ద్వారా కలిగే పవిత్రత, నిర్దోషత్వం, మహిమ మనం పొందుకోగలుగుతాం. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ఆయన రాకడలో పెండ్లి కుమార్తెగా ఆయన ఎదుట మహిమగల సంఘముగా నువ్వు నిలబడాలి అంటే నిశ్చయముగా యేసు రక్తము చేత కడగబడి, పవిత్రపరచబడి, వాక్యం అనే ఉతక స్నానము చేత శుభ్రపరచబడి ఆయన రాజ్యంలో చేరవలసిన అవసరం ఉంది. యేసుక్రీస్తు తను తాను అప్పగించుకున్నాడు గనుకనే మనము మహిమగల సంఘముగా మార్చబడ్డాం. యేసుక్రీస్తు తను తాను అప్పగించుకున్నాడు గనుకనే మన పరిశుద్ధమైన సంఘంగా మార్చబడ్డాం. ఇది మన క్రియలు కాదు, మన నీతి కాదు, మన పవిత్రత కాదు. యేసు శిలువ ద్వారా కలిగిన నీతి, యేసు శిలువ ద్వారా కలిగిన మహిమ. సో ఆయన మనకిచ్చిన మహిమను బట్టి మనం ఎంతో కృతజ్ఞులుగా ఆయన సన్నిధిలో ఉండవలసిన వారంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలబడదాం. ప్రభు అట్టి కృపా భాగ్యం మనకు దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.